మహేశ్వరం నియోజకవర్గంలో నిర్వహించిన ఎస్ఐఆర్ శిక్షణ కార్యక్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఎన్నికల హామీలు అమలు చేయకుండా కొత్త ప్రాజెక్టుల గురించి మాట్లాడుతున్నారని ఆరోపించారు. ఎస్ఐఆర్ ప్రక్రియలో పార్టీ కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని, ప్రతి బూత్పై దృష్టి సారించాలని కేటీఆర్ సూచించారు. కార్యక్రమంలో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సహా బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అప్పు చేసిండు కేసీఆర్, చేసి ఏం చేసిండు బ్రహ్మాండంగా. ఆనాడు మీరు కరెంటు కష్టాలలో ఈ రాష్ట్రాన్ని ఇచ్చిపెట్టిపోతే కేసీఆర్ గారు వచ్చినాక 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి కొత్త సబ్ స్టేషన్లు, కొత్త లైన్లు వేసి 24 గంటల కరెంట్ ఇచ్చి కేసీఆర్ అప్పు చేసిండు. 70 లక్షల మంది రైతులకు 2 దఫాలుగా 1,00,000 చొప్పున 30,000 కోట్ల రూపాయలు వేసి రుణమాఫీ చేసిండు కేసీఆర్. అవును, కేసీఆర్ అప్పు చేసిండు. వికారాబాద్ జిల్లా చేసిండు, మేడ్చల్ జిల్లా చేసిండు, కలెక్టరేట్లు కట్టిండు, ఎస్పీ కార్యాలయాలు కట్టిండు. అన్నిటికీ మించి ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క మెడికల్ కాలేజ్, ఒక్కొక్క నర్సింగ్ రాజకీయాలకు వచ్చిండు. గత 41 సంవత్సరాలుగా కేసీఆర్ గారు ఎమ్మెల్యే పదవి నుంచి మొదలు పెడితే